మాధవ్, చెప్పనయ్యా. ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? హాస్పిటల్ నుంచి రాగానే బావుగారు తప్పు చేశాను క్షమించండి అని మాట్లాడుతున్నప్పుడు సర్లే, తనకు తెలియకుండా ఏదో తప్పు జరిగిపోయింది క్షమించేద్దాంలే అని అనిపించింది. కానీ వెంటనే ఆ మాట చెప్పలేకపోయాను. ఇప్పుడు అనిపిస్తుంది నేను అలా చేసి మంచి పని చేశాను అని. ఎందుకురా భూమి ఇలా ప్రవర్తిస్తుంది? ఏం చేయాలనుకుంటుంది మన కుటుంబాన్ని? అరవింద్తో పెళ్లి నిశ్చయం అయిపోయింది, శుభలేఖలు కూడా అచ్చు వేయించేశాం. ఇవన్నీ చేయించిన తర్వాత కూడా అందరి ముందు నీ మనసులో ఎవరున్నారో చెప్పు అని శౌర్యాన్ని గుచ్చి అడగడం అవసరమా? ఎలాగో అవకాశం దొరికింది కదా అని శౌర్య మనసు మార్చుకుని అవును నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను సిద్ధార్థని ప్రేమించాను అని చెప్పుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. నేనేదన్నా అంటే నా భార్యను అన్నాడని బాధపడిపోతుంటావు. కానీ ప్రతిసారి భూమి ఇదే చేస్తుంది, ఇలానే ప్రవర్తిస్తుంది. అసలు భూమి ఇందాక ఆ విధంగా మాట్లాడుతుంటే నాకొస్తున్న కోపాన్ని నిగ్రహించుకున్నాను. ఎదురుగా పోలీసులున్నారు, నేనున్నాను. ఇంతమందిని ఎదురుగా పెట్టుకుని నీ మనసులో ఎవరున్నారమ్మా చెప్పు అని శౌర్యాన్ని అడుగుతుంటే ఏమనాలి తన్ని? పోలీసులున్నారు కాబట్టి వాళ్ళ ముందు ఏమీ మాట్లాడలేకపోయాను. ఇప్పటి వరకు నా మనసులో ఈ ఆలోచన ఉన్నా కానీ చెప్పడం ఇష్టం లేక ఊరుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. శౌర్యకి అరవింద్కి పెళ్లి జరగడం ఇష్టం లేకపోతే దయచేసి ఈ పెళ్లి జరిగేంత వరకు మీ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. పెళ్ళైన తర్వాత రండి. ఏ బాధగా అనిపిస్తోందా? మరి జరగాల్సిన పెళ్లిని ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటే నాకెలా ఉంటుందిరా? 1-2 సార్లు అవమానపడ్డాను. ఎలాగోలా అత్తయ్యతో మాట్లాడి అలాగే ఈ పెళ్లికి ఒప్పించింది. అరవింద్ కూడా అర్థం చేసుకున్నాడు, శౌర్యం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అంత సౌర్యంగా జరుగుతుంది, అమ్మ నాన్న అప్పగించిన బాధ్యత తీరిపోతుందని నేననుకుంటుంటే మీరిలా ప్రవర్తిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను మాధవ్, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే దయచేసి ఈ క్షణమే వెళ్ళిపోండి. కాదని ఇక్కడే ఉండి ఈ పెళ్లి ఆపే ప్రయత్నం మాత్రం చేయొద్దు. శౌర్య పెళ్లి ఆపాలనే ఆలోచన నాకెందుకుంటుందన్నయ్య? నీ మనసులో అలాంటి ఆలోచన లేదేమోరా, తన మనసులో ఉంది.